హలో ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఈ పద్ధతిలో చేయండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఒక స్పూను శనగపప్పు, అలాగే ఒక స్పూను మినప్పప్పు, అలాగే ఒక స్పూను ధనియాలు, చిటికెడు మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది కాబట్టి చిటికెడైతే సరిపోతుంది. ఇలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక స్పూను జీలకర్ర కూడా వేసి మంచిగా సిమ్లో పెట్టి నిదానంగా ఇలా పప్పులన్నీ కొంచెం దూరగా వేయించాక తీసేసి ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. చిన్నగా ఉన్నాయి కాబట్టి, పెద్దగా ఉంటే ఒకటి సరిపోతుంది. ఇందులోనే కొన్ని ఎండుమిరపకాయలు, అలాగే ఒక టమాటో. మీ ఆకుకూరను బట్టి మీరు టమాటో వేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 తోటకూర కట్టలు చేస్తున్నాను కాబట్టి ఒకటి వేస్తున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువగా ఉంటే ఒక 2 అన్న వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు వేసి కలిపేసుకొని ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. సో చూసారు కదా, ఇలా వేసేసుకొని ఇక మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా మగ్గించుకోండి. సో చూసారు కదా, టమాటా మంచిగా, పచ్చిమిర్చి, ఎండుమిర్చీలు, అలాగే ఆనియన్స్ అన్నీ మంచిగా ఇలా ఉడికిన తర్వాత ఇక స్టవ్ బంద్ చేసుకొని చల్లారనిద్దాము. ఈలోపు మనము వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా, ఫస్ట్ అవి పొడి చేసుకుందాము. అన్నీ ఒకేసారి వేస్తే మనకి గ్రైండ్ అవ్వవు కాబట్టి పొడులు ఫస్ట్ మనం పొడి గ్రైండ్ చేసుకుందాము. సో చూసారు కదా, ఫస్ట్ మనం ఇలా పొడులన్నీ వేసి మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము. సో చూసారు కదా, ఇట్లా మంచిగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా ఉంది కదా, ఇవి వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనం అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, ఇంకా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసుకోండి. ఈ పేస్ట్ అంతా వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఇది కూడా వేసుకోండి. తోటకూర వేసుకొని దీంట్లోనే తగినంత ఉప్పు వేయండి. మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు కాబట్టి దీనికి సరిపడా ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాలు మగ్గించుకుందాము. సో రెగ్యులర్గా మీరు రకరకాలుగా చేస్తూ ఉంటారు తోటకూరని. ఒకసారి ఈ పద్ధతిలో కూడా చేయండి, చాలా బాగుంటుంది. అన్నంకి కానీ చపాతీకి దేనికైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇక్కడ ఉప్పు మనము ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఆ కారం సరిపోదు కాబట్టి ఇంకొద్దిగా కారం వేసుకోండి. ఇలా కొద్దిగా ఉప్పు, కారము మీకు తగినంత, మీకు స్పైసీకి ఎంత అయితే అవసరమో అంత వేసుకొని ఇక కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఫస్ట్ మగ్గించుకుందాము. ఇవన్నీ మంచిగా తోటకూర మన మసాలా అంతా బాగా ఉడకాలి కాబట్టి నూనెలో ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. సో ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఇలా ఉడికింది చూసారు కదా, ఇలా ఉడికిన దాంట్లో ఇప్పుడు మీరు తగినన్ని నీళ్ళు వేసుకోండి. మరీ ఎక్కువగా వేయొద్దు, ఇది గ్రేవీ ఉండకూడదు, కొంచెం చిక్కగానే ఉంటే బాగుంటుంది కాబట్టి ఎక్కువగా వేయకండి. ఇలా కొన్ని వాటర్ వేసి మరి ఒక 5 లేదా 10 నిమిషాలు ఉడికించుకుందాము. అన్ని ఆకుకూరల కన్నా మనకి తోటకూర కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి కదా. మనకి పాలకూర అయినా మెంతికూర అన్నీ తొందరగా ఉడుకుతాయి, కానీ తోటకూర కొంచెం టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకుందాము. సో చూసారు కదా, ఇట్లా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇట్లా ఆయిల్ మంచిగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే మన తోటకూర ఉల్లికారం తయారైపోతుంది. ఇది మనం ఉడికించే దానిలోనే టేస్ట్ ఉంటుందండి కాబట్టి నిదానంగా సిమ్లో పెట్టి ఇలా ఆయిల్ మంచిగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. సో చూసారు కదా, ఇలా మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఇక సర్వ్ చేసుకోండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఎన్నో నేను మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.